అన్ని ప్రాంతాలతో కనెక్ట్ చేయబోతా ఉన్నాము. ఆ రకంగా హైదరాబాద్ రానున్న రోజుల్లో దక్షిణ భారతదేశానికే కాదు దేశానికి అన్ని రకాల టెక్నాలజీకి హబ్ కాబోతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్న విషయాన్ని మనవి చేస్తున్నాను. అదే కాకుండా మరి ఈరోజు మనము స్టీల్ ప్రపంచంలోనే మనం స్టీల్ ఉత్పత్తిలో సెకండ్ ప్లేస్లో ఉన్నాం. ఐరన్ ఓవర్లో మనం ఈరోజు 4th ప్లేస్లో ఉన్నాం. ల్యాండ్ స్టోన్ అద్భుతంగా జరుగుతాం. ఎందుకంటే ఈరోజు కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీస్కు మా మినిస్ట్రీకి సంబంధించి మైనింగ్ మినిస్ట్రీకి సంబంధించి మరి ల్యాండ్ స్టోన్ ఉంటేనే మీకు సిమెంట్ వస్తుంది. ఐరన్ ఓర్ బాగా మైనింగ్ జరిగితేనే స్టీల్ ఉత్పత్తి జరుగుతుంది. ఈ విషయంలో కూడా అనేక రకాల మార్పులు చేస్తూ ఉన్నాం. ఇప్పటికే లోక్సభ పాస్ అయింది. రేపు రాజ్యసభలో కూడా ఆ యొక్క అనేక రకాల రిఫార్మ్స్కి సంబంధించినటువంటి బిల్లు పెట్టబోతా ఉన్నాం. రేపు రాజ్యసభలో బిల్లు పాస్ అయిపోతే ఐరన్ ఓర్ ప్రొడక్షన్ కావచ్చు, అంటే సిమెంట్ ప్రొడక్షన్ కావచ్చు, లేక స్టీల్ ప్రొడక్షన్ కావచ్చు, ఇవి దేశంలో మరింత పెరగడానికి అవకాశం ఉంటుంది. ఆ రకంగా కొన్ని క్రిటికల్ మినరల్స్ కూడా ఈరోజు కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో వాడతారు. వాటిని కూడా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేసే దిశలో ప్రయత్నం చేస్తా ఉన్నాం. విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. ఒకటే మీ అందరికీ కోరుతా ఉన్నాం, రానున్న రోజుల్లో ఏ వస్తువు కూడా కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో ఏ వస్తువు కూడా విదేశాల మీద ఆధారపడకుండా మనకు మన యొక్క డొమెస్టిక్ ప్రొడక్షనే చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశలో మీరందరూ ప్రోత్సహించండి. మన యొక్క డొమెస్టిక్ వస్తువులైనా వాడండి. గతంలో నాకు తెలుసు, మనం ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ఫర్నిచర్ కావాలంటే మనం చైనాకి వెళ్ళి మొత్తము అక్కడ మొత్తం ఆర్డర్ ఇచ్చేవాళ్ళం. ఈరోజు పరిస్థితి మారాలి. స్వదేశీ మన ఇండియాలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్కు ప్రోత్సహించాలి. ఇండియాలో ఉన్నటువంటి వస్తువులనే వాడాలి. ఆ రకంగా మన యొక్క దేశానికి సంబంధించినటువంటి ప్రస్తుతం ప్రపంచంలో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈరోజు మన స్వదేశీ వస్తువులు వాడేటువంటి ప్రయత్నించాలి. అందులో ఈ యొక్క మరి కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో కూడా ఎక్కువ వస్తువులు మనము ఇతర దేశాల నుంచి వాడుతూ ఉన్నాము. ఫర్నిచర్ లాంటి వస్తువులు అవి ఏవి కూడా విదేశాల నుంచి తీసుకురాకుండా దేశవాళీ వస్తువులనే వాడే విధంగా బిల్డర్స్ అసోసియేషన్ వాళ్ళు చొరవ తీసుకోవాల్సిందిగా నేను మీ అందరినీ నరేంద్ర మోడీ గారి తరఫున కేంద్ర ప్రభుత్వం తరఫున కోరుతా ఉన్న విషయాన్ని మనం చేస్తూ ఉన్నాను. మీకు తెలుసు, ఎందుకంటే ఈరోజు ఏ రకమైనటువంటి పరిస్థితులు తెలుసు. మన మిల్క్ ప్రొడక్ట్స్ కానీ అగ్రికల్చర్ ఉత్పత్తులు కానీ ఇతర దేశాల నుంచి మన దేశాన్ని డంప్ చేస్తామంటే ఈరోజు మన దేశం అంగీకరించలేదు. దాని కారణంగా ఈరోజు ఒక టెన్షన్ వాతావరణము ఏ రకంగా జరుగుతూ ఉందో మనం చూస్తూ ఉన్నాం. మన దేశం ఇప్పటికీ 60% మరి ప్రజలు వ్యవసాయ రంగం మీద ఆధారపడ్డారు. అటువంటి అగ్రికల్చర్ సెక్టార్లో అమెరికా లాంటి దేశము మరో ఇంకో దేశము వాళ్ళ దేశానికి సంబంధించినటువంటి వస్తువులు కానీ ఉత్పత్తులు కానీ మన దేశం మీద డంప్ చేస్తా అంటే మరి మన రైతులు ఎక్కడ పోవాలి, మన దేశ ఆర్థిక వ్యవస్థ ఏం కావాలి అనే విషయాన్ని కూడా ఈరోజు మనం ఆలోచన చేస్తే కొన్ని కష్టమైన కొన్ని ఇబ్బందులు కఠినమైన నిర్ణయాలు తీసుకున్నాం. ఎవరికి తల ఒగ్గేది లేదు, ఎవరికి భయపడేది లేదు. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల మీద, ఈ దేశంలో ఉన్నటువంటి ఎంటర్ప్రీనర్స్ మీద, ఈ దేశంలో మీలాంటి ఎంటర్ప్రీనర్స్ మీద మనకు విశ్వాసం ఉంది. కాబట్టి మీ అందరి మీద ధైర్యంతో మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారి ధైర్యంతో ఈరోజు ముందుకు వెళ్తా ఉన్నారన్న విషయాన్ని సందర్భంగా మనం చేస్తూ తప్పకుండా రానున్న రోజుల్లో మన హైదరాబాద్ నగరము లేక దేశవ్యాప్తంగా కూడా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ మంచి డిమాండ్ ఉంటుంది. తాత్కాలికంగా కొన్ని ఒడిదుడుకులు ఉండొచ్చు, వాటన్నిటిని కూడా అధిగమిస్తాము. తప్పకుండా ఈరోజు మన హైదరాబాద్ లాంటి నగరంలో నేను చూస్తూ ఉంటాను, ఎవరైనా ఆఫీసర్ రిటైర్ అయితే హైదరాబాద్లో అతను బీహార్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఎవరైనా ఆఫీసర్ రిటైర్ అయితే వాళ్ళ సొంత రాష్ట్రానికి వెళ్ళారు. రిటైర్మెంట్ అయిన తర్వాత హైదరాబాద్లో ఉండాలని కోరుకుంటారు. అటువంటి మంచి ఎన్వైరన్మెంట్ హైదరాబాద్లో ఉంది. కాబట్టి మన హైదరాబాద్ లాంటి నగరంలో ఈ యొక్క బిల్డర్స్ సంబంధించి ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు, రియల్ ఎస్టేట్ రంగానికి ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు. మనకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. మన హైదరాబాద్ నగరము ఈరోజు బాంబే అంటే ఎక్స్పెన్షన్ ప్రాబ్లం, విజయవాడ అంటే ఎక్స్పెన్షన్ ప్రాబ్లం. మనకి ఎక్కడైనా సరే మన బెంగళూరు రోడ్డు తీసుకున్నా, విజయవాడ రోడ్డు తీసుకున్నా, నాగ్పూర్ రోడ్డు తీసుకున్నా,
బాంబే రోడ్ తీసుకున్నా, ఏ రోడ్ తీసుకున్నా మనకి ఎక్స్పెన్షన్ ప్రాబ్లం ఉండదు. మనకు అద్భుతమైనటువంటి రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కావడానికి హైదరాబాద్కు మంచి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం